నమస్తే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ తేజస్వి ఫిడికస్ హోమియోపతి మేడం అయితే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మనకున్న డౌట్స్‌నన్నీ కూడా మేడంని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే హెచ్ఎస్ డిసీజ్. అవును. అసలు ఇది అంటే ఏంటి మేడం అసలు? అండ్ అలాగే ఎవరిలో ఎక్కువ ఎవరిలో ఎక్కువ రావచ్చు ఇది? యాహ్! అండి. నార్మల్‌గా హెచ్ఎస్ డిసీజ్ అంటే హైడ్రోడైటిస్ సపరేటివ్ డిసీజ్ అంటుంటాం. ఇదేంటంటే మనకేమైనా స్వెట్ పోర్స్ ఉంటాయి గదా! ఐ మీన్ మనకు బాడీలో స్వెట్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? స్వెట్ గ్లాండ్స్ నుంచి బయటికి పోర్స్ ద్వారా బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఆ పోర్స్ బ్లాక్ అయినాయి అంటే ఆ గ్లాండ్స్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చా కూడా అక్కడి నుంచి చిన్న చిన్న కురుపుల్లాగా లేదంటే ఓకే. చీముగుల్లల్లాగా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి. మెయిన్‌గా ఎక్కడుంటాయంటే చంకల్లో, లేదంటే గ్రాయిన్స్ అంటుంటాం. గజ్జల్లో అనడం, లేదంటే థైస్‌కి మధ్యలో ఎక్కువగా స్వెట్ వచ్చే ఏరియాస్‌లో ఇది కనిపిస్తూ ఉంటది. దీన్ని చాలామంది ఏమనుకుంటారు బాయిల్స్ కానీ, లేదంటే వేడి గుల్లలని కామన్‌గా అనుకుంటారు. లేదంటే ఏదేమైనా యాబ్సెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే గుల్లలనే కామన్‌గా అనుకుంటాం. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఉందండి. నార్మల్ యాబ్సెస్ లాగా ఇది కూడా ఉంటుంది. యాహ్! ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో చిన్న చిన్న పింపుల్స్ లాగా స్టార్ట్ అయ్యి, అది చీముగుల్లలాగా ఏర్పడి అక్కడి హ్మ్. నుంచి సైనస్ ట్రాక్స్ ఫార్మ్ అవుతుంటాయి. సైనస్ అంటే ఏంటి? ఒక బ్లైండ్ ట్రాక్ట్ అనమాట. అంటే మనకు బయటికేమో చిన్న రంధ్రంలాగా కనిపిస్తుంది. ఆ రంధ్రం నుంచి చీము గాని, బ్లడ్ గాని బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఒక బ్లైండ్ ట్రాక్ట్ అంటాం సైనస్ ట్రాక్ట్ అంటే. ఒక ఆర్గాన్ నుంచి బయటికి ఒక దారంలా ఐ మీన్ ఒక వే లాగా పాస్ అవుతూ ఉంటుంది. ఇది సైనస్ ట్రాక్ట్. ఓకే. ఇలా ఫార్మ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇది హెచ్ఎస్ డిసీజ్ కామన్‌గా అంటుంటాం. మెయిన్‌గా ఎవరిలో చూస్తామంటే మోస్ట్‌లీ ఫీమేల్స్‌లోనే ఎక్కువ చూస్తుంటాం ఈ హెచ్ఎస్ ఓకే. డిసీజ్ అనేది. హ్మ్. 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 అది కూడా ఒక 10 మంది కేసొచ్చాయనుకో హెచ్ఎస్ డిసీజ్‌లో. ఆ 10 మందిలో మోర్ థాన్ 8 మెంబర్స్ వరకు ఫీమేల్సే ఉంటారు. ఓకే. 1 ఆర్ 2 మెంబర్స్ మేల్స్‌లో ఉంటారు. బట్ ఓకే. ఫీమేల్స్‌లోనే ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఎందుకు ఫీమేల్స్‌లోనే రావడానికి అనేటివి. మెయిన్‌గా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. అంటే వాళ్ళ మదర్‌కి గానీ, హ్మ్. లేదంటే ఫాదర్‌లో కానివ్వండి, లేదంటే వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్‌లో ఎవరికైనా అలా ప్రీవియస్‌గా డిసీజ్ ఉన్నప్పుడు, ఆ నెక్స్ట్ జనరేషన్‌లో ఆ డిసీజ్ పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఓకే. దాని ద్వారా వాళ్ళకొస్తుంది. ఇంకా మెయిన్‌గా వచ్చేసి స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు వీళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి, దాని ద్వారా కూడా ఆ గ్లాండ్స్ బ్లాక్ అయ్యి, ఇన్ఫెక్షన్స్‌కి గురయ్యి వాళ్ళకిలా హెచ్ఎస్ డిసీజ్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే. దీని తర్వాత స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా, దీని ద్వారా కూడా ఇవి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ లాగా యాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఉన్న ఆ టెండెన్సీని ఇంకా ప్రేరేపించి ఎర్లీగా డిసీజ్ వచ్చే అవకాశం పెంచుతూ ఉంటాయి. సో, ఓకే. ఫీమేల్స్ అనే మెయిన్ రాడానికి కారణం ఇదే. స్ట్రెస్, ఓకే. యాంగ్జైటీ, హార్మోనల్ ఇంబాలెన్స్. ఈ ఓకే. మూడిటి ద్వారా కూడా ఇది కాజ్ అవుతూ ఉంటుంది. కొన్ని రేర్ కండిషన్స్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఫీమేల్స్‌లో ఎక్కువ ఊరికనే చెమటలు రావడం కానివ్వండి, కొంచెం కొంచెం నడిచా కూడా వాళ్ళకి బాడీ మొత్తం స్వెట్ వచ్చేసి, లేదంటే అండర్ ఆర్మ్స్‌లో ఎక్కువ స్మెల్‌తో కూడిన స్వెట్ రావడం కానివ్వండి, లేదంటే గ్రాయిన్స్‌లో స్వెట్ రావడం కానివ్వండి, ఇవన్నీ కామన్‌గా ఉంటూ ఉంటాయి. దాంతో పాటు టైట్ క్లాత్స్ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఓకే. టైట్ క్లాత్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ స్కిన్ ఇరిటేషన్‌కి గురయ్యి అక్కడ బాయిల్స్ లాగా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్‌గా ఇది ఫార్మ్ అయ్యే రీజన్స్ వచ్చేసి గ్రాయిన్స్, అండర్ ఆర్మ్స్, ఆర్మ్ పిట్స్ అని కామన్‌గా అంటుంటాం. అంటే చంకల్లో, గజ్జల్లో లేదంటే థైస్ మధ్యలో అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఇదన్నిటి మనం హెచ్ఎస్ డిసీజ్ అని కామన్‌గా అంటుంటాం. ఓకే. సో, వీటి లక్షణాలు ఎలా గుర్తించవచ్చు మ్యామ్? అంటే ఇది వచ్చే ముందు ఉంటాయి గదా లక్షణాలు. యాహ్! వాటిని ఎట్లా గుర్తించవచ్చు మ్యామ్? దీనికి చాలా కామన్‌గా లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెయిన్‌గా చిన్న చిన్న చీము కురుపుల్లాగా ఉంటాయి. అంటే ఓకే. గుల్లలు గానీ, లేదంటే హ్మ్. చీము కురుపులు గానీ ఇలా కనిపిస్తూ ఉంటది. ఆ ఆర్మ్ పిట్స్‌లో కానీ, లేదంటే గ్రాయిన్ రీజియన్‌లో కానీ అలా ఫస్ట్ సింగిల్‌గా ఒకటే ఫార్మ్ అవుతుంటుంది. ఆ ఓకే. ఫార్మ్ అయిన నుంచి అక్కడి నుంచి చీము గానీ, సైజ్ పెరగడం కానివ్వండి, ఓకే. రెడ్‌గా మారిపోవడం, సరౌండింగ్ స్కిన్ మొత్తం టచ్ చేస్తే పెయిన్ అనేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. కొంతమందిలో వాపు కూడా ఉంటుంది. హ్మ్. ఇలా ఏమవుతుంది ఆ సింగిల్ ట్రాక్ట్ అనేది మల్టిపుల్‌గా ఫార్మ్ అవుతూ ఉంటుంది. కొ ఓకే. రీసెంట్‌గా ఒక కేస్ వచ్చారు మా దగ్గరికి. ఒక పర్సన్ వచ్చారు. ఆ లేడీకి ఏంటి ఒక 35 ఇయర్స్ ఉన్నాయి. హ్మ్. ఆమెకి ఎలా ఉందంటే 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ఎక్సెసివ్‌గా స్ట్రెస్ ఉంది. యాంక్సైటీ కూడా ఫీల్ అవుతున్నారామె. ఓకే. దాంతో పాటు ఆమె టైట్ క్లాత్స్ యూజ్ చేస్తుంటారు. చాలా లాంగ్ బ్యాక్ నుంచి హ్మ్. క్లాత్స్ టైట్‌గా వేసుకోవడం ఆమెకి అలవాటుంటది. ఓకే. ఆమెకేమైంది ఇరిటేషన్‌కి గురై, ఆ ఇరిటేషన్ వల్ల వాళ్ళకి ఆ స్వెట్ పోర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్‌కి గురై, దాని నుంచి ఆమెకి ఆర్మ్ పిట్స్‌లో ఎక్సెసివ్‌గా బోత్ సైడ్స్‌లో ఆమెకి ఇలా యాబ్సెస్ లాగా ఫార్మ్ అయితూ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ వాళ్ళేమంటున్నారు చీమ్ గురలే కదా అనుకోని యాంటీబయాటిక్స్ యూజ్ చేశారు. సప్రెస్ అయిపోయింది. ఏం ప్రాబ్లమ్ లేదనుకోని వదిలేసారనమాట. బట్ మళ్ళీ ఏమైంది ఒక 6 మంత్స్ తర్వాత 1, 6 మంత్స్ తర్వాత సేమ్ మొత్తం బోత్ సైడ్స్‌లో మల్టిపుల్‌గా ఫార్మ్ అయిపోయినాయి హెచ్ఎస్ డిసీజ్ అనేటివి. ఓకే. అంటే మల్టిపుల్ బాయిల్స్ లాగా చీమ్ కురుపులు ఎక్కువగా ఫార్మ్ అయ్యి, అక్కడి నుంచి సైనస్ ట్రాక్ట్ ఏర్పడి, ఆ సైనస్ నుంచి కంటిన్యూయస్‌గా బ్లడ్ రావడం, లేదంటే పస్ రావడం ఇలా కంటిన్యూగా ఉంది. ఇలా సివియర్ పెయిన్‌ఫుల్‌గా ఉంటది వాళ్ళకి. ఏమైనా వర్క్స్ చేసుకోవడం, లేదంటే డైలీగా కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, ఆర్మ్ పిట్స్‌లోనూ ఎక్కడున్నా కూడా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి కొన్ని కండిషన్స్ అనేటివి. సో, మెయిన్‌గా చిన్న చిన్న చీము కురుపులొచ్చి
పస్ కానీ బ్లడ్ కానీ వస్తూ పెయిన్ టచ్ చేస్తే పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఓకే. దీనికి ఎలాంటి టెస్ట్లు అంటూ ఏమీ లేవు. ఓకే. మెయిన్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ మెయిన్ టెస్ట్ అనమాట దీనికి. అంటే ఓకే. వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బేస్ చేసుకొని ఇది హెచ్ఎస్ డిసీజ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి వస్తుంది, వాళ్ళకి ఏ ఏజ్లో స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, సింగిల్గా ఉందా లేదంటే మల్టిపుల్ యాప్సెస్గా ఉందా, అక్కడి నుంచి సైనస్ ట్రాక్ట్ ఫామ్ అయిందా, పస్ వస్తుందా, బ్లడ్ వస్తుందా, ఇవన్నీ హిస్టరీ కన్సల్ట్ చేసి వాళ్ళకి ఈ డిసీజ్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్‌గా అంటే మీ ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అలాగే వాళ్ళకి అంటే లైక్ ఏమైనా ఫుడ్ పరంగా ఏదైనా డైట్ గాని ఎట్లాంటివి తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తారా మ్యామ్? అండి. మెయిన్‌గా ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ దీనికి మంచిగా ఉంటుంది. ఏ విధంగా యాహ్! అంటే అసలు ఎందుకు ఫామ్ అయింది, దానికి రీజన్ ఏంటో అసెస్ చేయడం జరుగుతుంది. అండ్ అందుకే హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ అంటాం. అంటే హోమియోపతిలో మెయిన్‌గా ట్రీట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రాపర్ కేస్ టేకింగ్‌లో స్టార్ట్ అవుతుంది. యాహ్! కాజ్ ఏంటి ఐడెంటిఫై చేసామనుకోండి, ఆ కాజ్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆమెకి ఎందుకు స్ట్రెస్ వల్ల వస్తుందా, యాంగ్జైటీనా, లేదంటే హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ ఇంబాలెన్సా, లేదంటే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా అని కూడా రూల్ అవుట్ చేయడం జరిగింది. యాహ్! ఆ రూల్ అవుట్ చేసి ఆ కండిషన్‌ని రూట్ కాజ్ నుంచి ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. మెయిన్‌గా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక టైం అనేది డిపెండ్ అవుతూ ఉంటుందండి. మినిమమ్ 3-6 మంత్స్ వరకు టైం పడుతుంది. ఓకే. చాలామంది ఏమనుకుంటారు వెంటనే వస్తారు, డ్రైన్ చేపించుకుంటారు, సర్జరీ చేయించుకుంటారని వెళ్తూ ఉంటారు అలా కూడా. బట్ హ్మ్. అలా చేయించుకున్నా కూడా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ రాదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఆ పస్‌ని మాత్రమే డ్రైన్ చేస్తారు. అది ఫామ్ అవ్వకుండా మళ్ళీ ఆపలేదనమాట. హ్మ్. హోమియోపతి ఏం చేస్తుంది, ఆ పస్‌ని మొత్తం డ్రైన్ చేస్తూ దాంతో పాటు మళ్ళీ మళ్ళీ పస్ ఏర్పడకుండా హ్మ్. కంప్లీట్‌గా హీల్ అయ్యేలాగా ట్రీట్ చేస్తుంది. ఓకే. అందుకని పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో మాత్రమే ఉంది ఈ కండిషన్‌కి. అదే. సర్జరీ లేకుండా కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ మెడికేషన్స్‌లో మేము ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా సైనస్ ట్రాక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయి, వాళ్ళకి యాబ్సెస్ మళ్ళీ మళ్ళీ ఫార్మ్ అవ్వకుండా ట్రీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఓకే. నెక్స్ట్ 3 మంత్స్ అనేటి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ రాకుండా, రిలాప్సింగ్ టెండెన్సీ లేకుండా, రికరెన్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో, వితిన్ 3-6 మంత్స్‌లోనే వాళ్ళకి కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఓకే. సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ మెడిసిన్స్‌తోనే క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా డైట్ మీరన్నట్టు డైట్ విషయానికొస్తే దీనికంటే ఎలాంటి స్పెసిఫిక్‌గా డైట్ అంటూ ఏమి లేదండి. ఓకే. అన్నీ తీసుకోవచ్చు, అన్నీ తినొచ్చు. బట్ మెయిన్‌గా వాళ్ళు కార్బోహైడ్రేట్ డైట్‌ని తగ్గించుకోవడం మంచిది. అంటే ఓకే. ఎక్కువ షుగరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. హ్మ్. సో, దాని ద్వారా వాళ్ళకి ఇలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ, షుగరీ థింగ్స్ తగ్గించుకోవడం, తేనె, చక్కెర, బెల్లం ఈ మూడిటిని కట్ ఆఫ్ చేయడం. ఇంకా హెల్తీగా ప్రాపర్ యాంగ్జైటీ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్మ్. కరెక్ట్ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదంటే స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ ఫాలో అయ్యేలాగా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో, మెడిసిన్స్ ప్లస్ ప్రాపర్ గైడెన్స్‌తో ఇది కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. సో ఓకే. సో ఇప్పుడు మొత్తం పర్మనెంట్‌గా మళ్ళీ రాకుండా ఆ డిసీజ్ సో ఎన్ని మంత్స్ పడుతుంది? 6 మంత్స్ పడుతుంది. యాహ్! 6 మంత్స్‌లో మొత్తం కోర్స్ ఫినిష్ అవుతుందా? అవునండి. ఓకే. మోస్ట్‌లీ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదా? చెప్తాను. ఒక 100 మంది కేసెస్ ఉన్నాయనుకోండి. ఆహా! 100 మందిలో అప్ టు 85-90% మందికి కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. ఓకే. అంటే రైట్. మిగిలిన 10% ఎలా ఉంటుంది, మెడిసిన్స్ వాడినంత వరకు తగ్గుతుంది. ఓకే. మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఒక 5% మాత్రమే ఉంటుంది. ఓకే. 95% ఇలా ఉంటుంది. 90% ఇలా ఉంటుంది. 5-10% అలా ఉంటుంది. ఓకే. 1% మాత్రమే వాళ్ళకి కొన్ని కేసెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకే. బట్ హ్మ్. అక్యురేట్‌గా 99.9% వరకు వాళ్ళకి క్యూర్ అనేది లభిస్తుంది. ఓకే. సో మీరు చెప్పిన విధంగానే అంటే లైక్ ఫీమేల్స్‌లోనే ఎక్కువ చూస్తామని చెప్పారు. సో మోస్ట్‌లీ ఏ ఏజ్ వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉందనుకోవచ్చా? ఏజ్ అనేది ప్రాపర్‌గా ఏజ్ అంటే ఏమి చెప్పలేమండి. ఓకే. ఇది ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. ఓకే. ఏ ఏజ్‌లో వాళ్ళు ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడము, లేదంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం వల్ల, లేదంటే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఇవి ఈజీగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో, ఇంకా ఓకే. దాంతో పాటు టైట్ క్లాతింగ్ అంటే మనం యాహ్! ప్రాపర్‌గా అది ఇది ఎలాంటి అంటువ్యాధి ఏమి కాదు. ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. బట్ ఫ్యామిలీ పరంగా రన్ అవుతుంది తప్ప, ఆ రన్ అయ్యే టెండెన్సీని ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ లేదంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి ఎర్లీగా స్టార్ట్ అయ్యేలాగా. సో, అంటువ్యాధి ఏమి కాదు. దాంతో పాటు ఇది ప్రాపర్ ఏజ్ చెప్పాలంటే యంగ్ అడల్ట్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. రైట్. 25-35 లేదంటే 40 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా కామన్‌గా చూస్తుంటాం. హ్మ్. రైట్. సో చూసారు గదండీ! చాలామంది అయితే హెచ్ఎస్ డిసీజ్ కోసం అయితే చాలామంది అంటే కొందరికి తెలీదు. అది వచ్చే లక్షణాలు ఎట్లా ఉంటాయి? అండ్ వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ట్రీట్‌మెంటు బేసిక్‌గా వేరే దగ్గరికెళ్తే సర్జరీస్ అట్లా ఉంటుంది. సో అట్లా గాకుండా మేడము ఫిడికస్ హోమియోపతిలో సర్జరీ లేకుండానే జస్ట్ మెడిసిన్‌తో 6 మంత్స్‌లో మొత్తం గూడా క్యూర్ చేయొచ్చు అని జెప్పేసి గూడా మేడం జెప్తున్నారు. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. చాలా చక్కగా వివరించి చెప్పారు మ్యామ్. థాంక్ యూ. Fiticus Homeopathy